శ్రీ మహావిష్ణువు జగన్నాథుడిగా శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలసిన క్షేత్రం అనంతాద్రి. అనంతాద్రి అనంతారం అనబడే ఈ క్షేత్రం భక్తులకు అనంతమైన ఫలితములను అనుగ్రహించే క్షేత్రం. వరంగల్ జిల్లా మహబూబాబాద్కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ పుణ్యధామం. మహబూబాబాద్ వరకు రైలు, బస్సు మార్గంలో ప్రయాణం చేసి అక్కడి నుండి ప్రైవేటు వాహనాల ద్వారా క్షేత్రాన్ని చేరుకోవచ్చు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగ్యశీతల గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీరమాలోల గోవింద, క్షమాసాగర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నిర్మల గోవింద, కృపా కోమల గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. చుట్టూ పంట పొలాలు, పర్వతాలు, సరస్సు, ప్రకృతి అందాల నడుమ అపురూపంగా నిర్మించబడింది ఈ ఆలయం. అనంతాద్రిగా పిలువబడే కొండపై ఆలయం సుందరంగా నిర్మితమైనది. ఆలయం బయట స్థల పురాణాన్ని వివరించే బొమ్మలతో ఆర్చ్ స్వాగతం పలుకుతుంది. 36 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, 30 అడుగుల గరుత్మంతుడి భారీ విగ్రహాలు చూడవచ్చు. సరస్సు ప్రక్కన నుండి ఆలయం చేరుకోవాలి. ఆలయం ప్రక్కన జలపాతం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. వారిధి శయన గోవింద, వారి జనయన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పురుష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పురుషోత్తమ గోవింద, సురవర సత్తమ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నాలుగు అంతస్తులలో ఆలయం నిర్మితమైనది. శ్వేతవర్ణంలో నిర్మితమైన ఆలయ సౌందర్యం భక్తుల మదిలో ప్రశాంతతను పెంపొందిస్తుంది. పూర్వం శ్రీ నూకల రామానుజులు గారు 13వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మింపచేయగా తదుపరి క్రమంగా ఆలయం చెట్లు చేమలతో జీర్ణమైనట్టుగా అర్చకుల వివరణ. నారాయణ నారాయణ జయ గోవింద హరే, గోవింద హరే.